మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డయాబెటీస్ ఉండే వాళ్ళు అది కంట్రోల్లో పెట్టుకోకపోయిన పరిస్థితుల్లోని వాళ్ళ శరీరంలోని రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి చూస్తూ ఉంటారు. అయితే డయాబెటీస్ ఉండే వాళ్ళు చాలా మందిలో కూడా చాలా రకాల సందేహాలు అనేవి ఉంటుంటాయి. సో తినే ఆహారం దగ్గర నుంచి వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈ రకాల సందేహాలు చాలా ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్కటిగా డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందేహాలన్నీ కూడా తీర్చేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. హలో సార్. హలో సార్, ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే రైస్ తినద్దు అని చెప్తారు. డయాబెటీస్ ఉండే వాళ్ళకి రైస్ని అవాయిడ్ చేయమన్నారు, వైట్ రైస్ అవాయిడ్ చేయమన్నారు. వైట్ రైస్ ప్లేస్లోని కొద్ది రోజులు బ్రౌన్ రైస్ తినొచ్చు అని చెప్పారు. ఇప్పుడు బ్రౌన్ రైస్ కూడా సేమ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చెప్తున్నారు. రోటీస్ తినొచ్చు అన్నారు, రోటీస్లో కూడా అలాంటి కార్బోహైడ్రేట్సే ఉన్నాయని చెప్తున్నారు. సో ఏం తినాలి, రైస్ ప్లేస్లోని ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏం తింటే కంట్రోల్లో పెట్టుకోగలుగుతామా? సో ఒక్కసారి లెట్స్ రీఫ్రేమ్ ద క్వశ్చన్ మ్యామ్. ఏంటంటే మీరు అంటున్నది రైస్ తినొద్దు అంటున్నారు కాదు, రైస్ లిమిటెడ్గా తినండి. సో రైస్ ఈజ్ అలౌడ్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్. ఆ రైస్ ఎంత తీసుకోవాలి అనేది ఒక మెజర్డ్ వేలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే మేము 5 మిల్లీగ్రాములు, 500 మిల్లీగ్రాములు, 1000 మిల్లీగ్రాములు అని చెప్పి ఇస్తున్నప్పుడు అవి ఎందుకు ఇస్తున్నాము? ఈ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇస్తున్నప్పుడు అదేవిధంగా దానికి కూడా కొలత కావాలి. కొలత అనేది ఉంటే కరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతాం. సో ఆల్వేస్ పుట్ ఎ మెజర్. ఆ మెజర్డ్ అమౌంట్ ఈజ్ అప్ టు యువర్ కస్టమైజేషన్, అంటే పేషెంట్ రిక్వైర్మెంట్స్ బట్టి అది డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ లిమిటెడ్గా రైస్ తీసుకుంటే బెటర్, హై అమౌంట్ ఆఫ్ కర్రీస్ తీసుకుంటే ఆల్వేస్ బెటర్. అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా రైస్ తీసుకోవచ్చా? ఫ్లక్చువేషన్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? ఇర్రాటిక్గా తిన్నందుకే వస్తున్నాయి. అది తినొద్దు అంటున్నాను. మెజర్డ్గా చేసుకుంటే మీకు ఫ్లక్చువేషన్స్ రావు. సో అది మనం కరెక్షన్ చేసుకోవాలి. అది ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయినా పర్వాలేదు, బట్ ఇట్ హ్యాస్ టు బి మెజర్డ్. ఇప్పుడు రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు బాస్మతి రైస్ తిన్న వాళ్ళకి, మన సోనా మసూరి రైస్ తిన్న వాళ్ళకి షుగర్ వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాస్మతితో ఎక్కువ ఉంది షుగర్ లెవెల్స్, సోనా మసూరితో తక్కువ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనము ద అమౌంట్ ఆఫ్ రైస్ మ్యాటర్స్. సో ఆల్వేస్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రైస్ తింటే మీకు అంత ఫ్లక్చుయేషన్స్ రావు. ఈ గర్భిణీ దశలో ఉండేటప్పుడు ఒకవేళ షుగర్ కనుక ఐడెంటిఫై అయినా, లేకపోతే ముందు నుంచే షుగర్ ఉంది, సో ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా జనరల్లీ ఆ టైంలోని క్రేవింగ్స్ అనేది ఉంటుంది, ఎక్కువ ఫుడ్ తీసుకోవాలని కూడా ఉంటుంది. బట్ ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంకా కాషియస్గా ఉండాలి. సో ఒక నార్మల్ డయాబెటిక్ పర్సన్కి, ప్రెగ్నెంట్ విమెన్కి ద లెవెల్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ టార్గెట్స్ ఆర్ మోర్ స్ట్రిక్ట్ అండ్ రెజిమెంటల్. సో నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫాస్టింగ్ షుగర్ అనేది 100 అరౌండ్ ఉండాలి అని చెప్తాం, ఇది నార్మల్ పాపులేషన్. అండ్ పోస్ట్ లంచ్ అనేది 160 ఉండాలి అని చెప్తాం. బట్ ఫర్ అ ప్రెగ్నెంట్ విమెన్ అరౌండ్ 95 ఉండాలి ఫాస్టింగ్ అనేది, 120 ఉండాలి పోస్ట్ లంచ్, దట్ ఈస్ 2 hours ఆఫ్టర్ లంచ్. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దెర్ ఈస్ నో లిబరేషన్ ఆఫ్ డైటరీ కంట్రోల్. కంపల్సరీ డైటీషియన్ అడ్వైస్ తీసుకొని స్ట్రిక్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు షుగర్ని ప్రాపర్గా కంట్రోల్ చేయకపోతే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఆర్ క్వైట్ సిగ్నిఫికెంట్, పర్టికులర్గా బేబీకి కానీ మదర్కి కానీ. అందుకోసం ప్రాపర్ స్ట్రిక్ట్ అండ్ రెజిమెంటల్ కంట్రోల్ ఆఫ్ డైట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మెన్ అండ్ ఉమెన్లో జనరల్లీ వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో డయాబెటీస్ ఉండేవాళ్ళు అది రాకుండా, లేదంటే ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు? సో అగైన్ ఇది ఒక హైజీన్ ఆస్పెక్ట్. మెన్ అండ్ విమెన్ బోత్ విల్ హ్యావ్ ఇట్ అంటే అమ్మా. సో మీ షుగర్స్ అడిక్వేట్గా కంట్రోల్ ఉంటే ఇన్ఫెక్షన్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. దట్ ఈస్ అ నార్మల్ థింగ్, కామన్గా మనం గమనించి. బట్ దెన్ మీ హైజీనిక్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా? హైజీనిక్ ప్రాక్టీసెస్ అనగా ఎనీ డయాబెటిక్ పర్సన్కి ఐ ఆల్వేస్ రికమెండ్ టు హ్యావ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఎందుకంటే వాటర్ ప్రాపర్గా ఉంటే బాడీలో సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో జీవక్రియలు ఏవైతే జరుగుతాయో ఈ సర్క్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సప్లై ఉన్నప్పుడు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ క్లియరింగ్ అండ్ క్లీనింగ్ జరుగుద్ది. ప్రతి కణానికి కూడా క్లియరింగ్ అండ్ క్లీనింగ్ జరుగుద్ది. సో అలా జరిగినప్పుడు ఆల్ ద టాక్సిక్ మెటీరియల్, ఆల్ ద వేస్ట్ ప్రోడక్ట్స్,
ఆల్ ద రిక్వైర్డ్ ఎనర్జీ అవన్నీ కూడా ప్రాపర్గా సమపావులు చేరుతూ మీకు బాడీలోంచి ఫ్లష్ అవుట్ అనేది జరుగుతుంది. ఓకే, సో కామన్ ప్రాక్టీస్ విమెన్ టాయిలెట్ యూజ్ చేయరు, ఆఫీస్లో ఉండదు, దే ట్రై టు హోల్డ్. సో ఏదైతే టాక్సిక్ సబ్స్టెన్స్ బాడీలోంచి వెళ్ళిపోవాలనో దాన్ని ఎక్కువసేపు మీరు లోపల పెట్టుకుంటే ఏమవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ దెన్ నార్మల్ రికమెండేషన్ ఈస్ ఆల్వేస్ క్లీన్. మీరు యూజ్ చేసిన తర్వాత టాయిలెట్ వాష్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇప్పుడు వచ్చిన న్యూర్ డయాబెటిక్ మెడిసిన్స్లో ఇది ఇంపార్టెన్స్ చాలా గెయిన్ చేస్తుంది. సో క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో వెన్ యూ క్లీన్ ద ఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బి లెస్. సో ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ క్లియరింగ్ అండ్ ప్రాపర్ క్లీనింగ్ ఇవి చేస్తే మీకు ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైతే మీరు ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటారో అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ నేను ఎక్కువగా చూసింది అడుగుతున్నాను. సో డయాబెటీస్ ఉండేవాళ్ళు తెల్లవారు పొద్దున్న లేచిన వెంటనే కొన్ని మెంతులు తీసుకొని తింటూ ఉంటారు, లేదంటే ఏదో సమ్ లీవ్స్, అది కూడా చాలా చేదుగా ఉంటుంది. సో దాన్ని కూడా వాటర్లో వేసి మరగబెట్టేది తాగుతుంటారు. ఇట్లా చేదుగా ఉన్న ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందా? సో నేను ఇంకో విధంగా చూస్తాను దీన్ని. మీరు చెప్పిన ఫెనుగ్రీక్ అంటే మెంతులు, సో దే హ్యావ్ ఎ రోల్. ఆయుర్వేదిక్ టైం నుంచే ఎస్ డయాబెటిక్ దాంట్లో దే హ్యావ్ ఎ రోల్, కానీ టు వాట్ ఎక్స్టెంట్. సో సపోజ్ ఒక ట్యాబ్లెట్ ద్వారా మనం 100% కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు ఈ ఫెనుగ్రీక్ మే కంట్రిబ్యూట్ ఫర్ అబౌట్ 10%, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ పర్సంటేజ్ ఈస్ అడిషనల్ బెనిఫిట్. దానివల్ల ఏం హాని ఉంది? లేదు. ఇఫ్ ద పర్సన్ ఈస్ ఏబుల్ టు టేక్ ఇట్, నేనైతే ఆల్వేస్ ఐ అలౌ దెమ్ ఎనీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ నాన్ హార్మ్ఫుల్ ఫర్ ద పర్సన్. నా ఉద్దేశంలో ఐ విల్ రికమెండ్, ఐ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ ఇట్. ఇట్ డిపెండ్స్ మనకున్న ప్రాబ్లం, సమస్య అండ్ హౌ మచ్ టాలరెన్స్ వీ హ్యావ్, దాన్ని బట్టే మనం ఆ డిసిషన్స్ అనేవి తీసుకోవాలి. బట్ న్యాచురోపతి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఎనీ పర్సన్ టేకింగ్ దెమ్ ఆఫ్టర్ ద కన్సల్టేషన్. లైక్ అలోవెరా లాంటివి కూడా లోపల జెల్స్ తీసుకొని అది కూడా తింటూ ఉంటారు. సో దానివల్ల బాడీకి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటే దీనికి కాస్త సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫ్రీ రాడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కాస్త న్యూట్రిషన్ వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, బాడీ డీటాక్సిఫై అవుతుంది. సో ఇవన్నీ హౌ ఫార్ అనేది చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 10% అని చెప్పాను, ఇది కూడా అంతే అదే పర్సంటేజ్లో ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద 90%? అది కూడా మనం అలోవెరా ఒకటి తినేసి మిగతావన్నీ చేస్తానంటే నాట్ కరెక్ట్ కదా. మిగతావి కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం. రైట్. సో డయాబెటీస్ ఉండేవాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్, లివింగ్ స్టైల్ ఎలా ఉండాలి? సో ఇన్ జనరల్ ఒక కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ఏదో మొక్కుబడిలాగా ఒక నెల రోజులు నేను టైట్గా కూర్చొని చేస్తాను, తర్వాత రిలాక్స్ అయిపోతానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ ఇస్ ఎ లైఫ్ టైమ్ డిజీజ్. సో అది మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కంటిన్యూ చేస్తే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. ఇవేం పెద్ద డిఫికల్ట్ టాస్క్లు కాదు. ఇప్పుడు బహుశా న్యూయర్ జనరేషన్ డిఫికల్ట్ టాస్క్ అనిపించవచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్స్ రికమెండెడ్ మనము పురాణాల నుంచి నేర్చుకున్నదే మనం పాటించాల్సింది. మార్నింగ్ 6 గంటలకు లేయడం, ఎక్సర్సైజ్ చేయడం, బ్రేక్ఫాస్ట్ టైంకి తినడం, లంచ్ టైంకి తినడం, డిన్నర్ చాలా అర్లీగా లైట్గా తినడం, అర్లీగా పడుకోవడం, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ లివింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. నెంబర్ 1. నెంబర్ 2, తినే కంటెంట్. సో మోడర్నైజేషన్లో ఏం జరిగింది, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నాం. వాట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్? ప్రాసెస్డ్ ఫుడ్ అనగా చాలా ఈజీగా క్యాలరీస్ ఇచ్చేదే ప్రాసెస్డ్ ఫుడ్. బాడీలో ఏమి అంటే దాని మీద ఏం వర్క్లోడ్ పెట్టకుండా చేసేదే ప్రాసెస్డ్ ఫుడ్. సో అలా కాకుండా మనకి న్యాచురల్గా వచ్చే ఫుడ్ తింటే ఆల్వేస్ బెనిఫిషియల్, పర్టికులర్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్. సో ఇవి చేస్తే అండ్ డాక్టర్లు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అండ్ ఫాలోఅప్స్ మీకు లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా, ఆర్గన్ ఫెయిల్యూర్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.
ఓకే ఓకే. సో ఇంకొక 2 డౌట్స్ ఉండిపోయాయి సార్, అడిగేస్తాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చా? ఫాస్టింగ్స్ అలాంటివి తీసుకునేటప్పుడు సో డాక్టర్ సలహా మేరకు చేయాల్సిన అవసరం ఉంటుందా? 100% డాక్టర్ సలహా తీసుకోవాలి, ఎందుకంటే టైమింగ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కస్టమైజ్డ్ వే ఆఫ్ స్టార్వింగ్ ద బాడీ అకార్డింగ్ టు ద పర్సన్స్ నీడ్. దానికి ఒక డెఫినెటివ్ వే అండ్ పాత్ ఎవరు ఫాలో కావట్లేదు. ఉంది కానీ ఫాలో కాదు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు బట్టి దాన్ని ఫాలో అవుతున్నారు. అలా చేస్తున్నప్పుడు మనం వాడే మందులు కూడా అట్లాగే టైలర్డ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ విధంగానే మనము ఆ మందులు మార్చడం, షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేయడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు వచ్చిన న్యూరో అడ్వాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ అండ్ మానిటరింగ్లో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తున్నాం. సో ఈ CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ని CGM అంటాం. సో అలాంటిది పెట్టుకొని మీకు ఎక్కడెక్కడ ఎక్స్కర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి షుగర్స్, ఎక్కడెక్కడ లో లెవెల్స్ వస్తున్నాయి బట్టి దాన్ని బట్టి మనం టైలరింగ్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేస్తూ దాన్ని బట్టి డ్రగ్స్ని రెగ్యులేట్ చేస్తే అప్పుడు ఎవరికి హాని జరగకుండా మన టార్గెట్స్ మనం రీచ్ అయ్యే విధంగా మనకి పనిచేస్తాయి మందులు. సో ఇంకో డౌట్ అడిగారు రీసెంట్గా ఒకరు, డయాబెటీస్ ఉండేవాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చా చేయకూడదా అని. చేయొచ్చు, ఓకే, దానివల్ల ఎలాంటి ఇష్యూ ఉండదు, షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. కానీ ఆ చేసే విధానంలో కూడా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే డయాబెటీస్ అనేది ఒక జనరల్ టర్మ్ ఇచ్చేసారు, కానీ వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, వాళ్ళకి అసోసియేటెడ్ కండిషన్స్ ఏమున్నాయి, వాళ్ళ బ్లడ్ లెవెల్స్లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇది బ్లాంకెట్ థెరపీ లాగా కాదు. బ్లడ్ బ్యాంక్లో కొన్ని స్ట్రిక్ట్ గైడెన్స్లు ఉంటాయి, ఆ గైడెన్సెస్ ప్రకారమే బ్లడ్ డొనేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టోటలీ డయాబెటీస్ ఉండే వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఇలా మాకున్నటువంటి రకరకాల సందేహాలన్నీ కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.